హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమంత్ బొమ్మల వ్లాగ్స్. గ్లిమ్స్ చూశారు కదా? నేను అన్ని యానిమల్స్ చూశాను అండ్ మెనీ యానిమల్స్కి ఫీడ్ చేశాను మీరు చూసినట్టు. అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పచ్చు. లైక్ కంప్లీట్ నేచురల్ హ్యాబిటెంట్స్లో ఉన్నాయి యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ. వాళ్ళ నేచురల్ హ్యాబిటెంట్స్, వాళ్ళ ప్లేస్ బందీ కాకుండా ఉన్నాయి. సమ్ సఫారీ టైం పీరియడ్లో మనము బస్లో ఆర్ క్యాన్లో ఆర్ కేజ్ లాంటి వెహికల్లో వెళ్ళాలి. బట్ అవన్నీ ఓపెన్గా తిరుగుతుంటాయి. ఇదర్ లయన్, టైగర్, మెనీ జీబ్రాస్, బర్డ్స్, మెనీ యానిమల్స్ అండ్ మెనీ బర్డ్స్. అలా మ్యాకావ్ ప్యారెట్స్ కూడా ఇలా బయట ఉన్నాయి. నేను దీనికి టికెట్ ఎలా బుక్ చేసుకున్నాను, ఇవంతా ఏ యాప్లో చేసుకున్నాను, ఈ డీటెయిల్స్ అంతా ఐటినరీ వీడియోలో చెప్తాను. సో ఏ క్యాబ్స్ అంటే బ్యాంకాక్లో తిరగడానికన్నా పటాయాలో తిరగడానికన్నా ఏది యూజ్ చేయాలి, ఏ యాప్స్ ట్రస్ట్ వర్తి అండ్ అఫోర్డబుల్, ఇవంతా డీటెయిల్స్, మనీ సేవింగ్ ఎలా చేయాలి, ఇవంతా నేను ఐటినరీ వీడియోలో చూపిస్తాను. నేను నా ప్లానింగ్ ఫర్ 6 nights and 7 days కంప్లీట్ దాంట్లో చెప్తాను. సో చూడండి, ఈ వీడియోలో మీరు గ్లిమ్స్ చూసినట్టు యానిమల్స్ అన్నిటినీ క్లియర్ పిక్చర్గా చూపిస్తాను. నేను చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్లో, బట్ చాలామంది చూపించనివి నేను చూశాను. లైక్ ఎగ్ది ఒకటి ఉంది అండ్ ఆల్సో ఫిషెస్ ఉన్నాయి. బర్డ్ షో ఉంది. బర్డ్ షో ఈజ్ ఆల్సో రియల్లీ అమేజింగ్. సీల్ షో, డాల్ఫిన్ షో చూసింటాం, బట్ బర్డ్ షో ఎవరు చూసింటాం. అది కూడా చాలా బాగుంది. అది ఇప్పుడు కంప్లీట్ చేసి వెళ్తున్నా. 4:45కి పికప్ చేసుకుంటామన్నారు అగైన్ మా ప్యాకేజ్ వాళ్ళు. సో అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ ఒక 40 minutes అవుతుంది బ్యాంకాక్ రీచ్ అవ్వడానికి. ఇది ఆల్మోస్ట్ 35 kilometers దూరంలో ఉంది. యాక్చువల్లీ డాల్ఫిన్ షో, సీ లయన్ షో, బర్డ్ షో ఇవంతా దీంట్లో ఇంక్లూడ్ చేస్తే వెరీ లెంతీ వీడియో అయిపోతుంది. సో నా వాటి గ్లిమ్స్ పెడతాను ఆ చాప్టర్లో. మీకు ఆ ఫుల్ వీడియోస్ కావాలి అంటే చెక్ ఇన్ మై ఛానల్ ప్లేలిస్ట్. మీకని బికాస్ డాల్ఫిన్ షో ఆల్మోస్ట్ ఒక 10-15 minutes జరిగింది షో. నేను దాంట్లో కూడా కొద్దిగా షార్ట్ చేసి పెడతాను. ఆల్మోస్ట్ 20 minutes ఏమో జరిగింది, ఆ షార్ట్ చేసి పెడతాను. బట్ 100% వాచబుల్, ఖచ్చితంగా చూడాల్సిన షో. డాల్ఫిన్స్ ఇట్లా చేస్తాయా అని అనుకుంటాం. అంత అంటే వండర్ఫుల్గా దానికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇవి కూడా ఇంత ట్రైన్ అవుతాయా అన్నట్టు అనిపించింది. అండ్ సీ లయన్స్ ఫన్నీ పార్ట్, అవి అసలు జోక్, అంటే ఒక కామెడీ మూవీ చూసినట్టు అవి చాలా నవ్విచ్చాయి. అవి క్లాప్స్ కొట్టడం మనీ వెరీ ఫన్నీ థింగ్. సో అవి చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మీటింగ్ పాయింట్ వచ్చాను అండ్ వాళ్ళకి చూపిస్తే దిస్ ద బస్. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన బస్ ఇదే. దీనికి 2 tickets మేము ఇద్దరము. సో ఈ బస్లో వెళ్ళమంటున్నారు. Okay, we are going to Safari World. From here to Safari take time around 40 minutes. And this is my flag, our group flag. I will be only show place. If you want to go anywhere, like go river safari or go feeding animal, go for another activity, you go by yourself. I will give you the map. You follow the map, okay? నేను ఈ టికెట్స్ క్లూక్లో బుక్ చేసుకున్నాను. అండ్ ఇన్ కేస్ అలా కాకుండా స్ట్రైట్ ఇక్కడికి వచ్చేస్తే లైక్ ఇలాంటి కేజ్ లాంటి వెహికల్స్లో వెళ్ళొచ్చేమో. నేను ఇప్పుడు ఉన్నది అలాంటి బస్, బట్ దానికంటే పెద్దగా ఉన్నాయి విండోస్ అండ్ వ్యూ నిజంగా బాగుంది. చూద్దాం రండి. అండ్ ఆ క్లూక్ యాప్లో టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే మనకు ఆప్షన్ ఉంటుంది ఇంటర్నేషనల్ బఫెట్, ఇండియన్ బఫెట్ అని. మనం అది సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. అండ్ దానికి తగినట్టు వీళ్ళు ఇక్కడ ఒక స్టిక్కర్స్ వేస్తున్నారు. ఎంటర్డ్ ఇన్ టు ద సఫారీ. అండ్ మీరు చూస్తున్నట్టు ఇక్కడ మెనీ బర్డ్స్ ఉన్నాయి. బిగ్ బర్డ్స్. నాకు తెలిసి పెలికన్ అలాంటి బర్డ్స్, దానికి రిలేటెడ్ దానికంటే పెద్దవి చాలా పెద్ద బర్డ్స్ ఉన్నాయి. అండ్ సమ్మర్ కాబట్టి వాళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. కంప్లీట్ వాటర్ స్ప్రే చేస్తున్నారు. నాకు దీని లోపల ఎంటర్ అవుతూనే లైక్ ఈ బిగ్ బర్డ్స్ అన్ని ఎగురుతుంటే క్లౌడీగా ఉంది పైన స్కై కూడా. చూస్తేనే ఏదో జురాసిక్ వరల్డ్ సార్ట్ ఆఫ్ దాంట్లోకి ఎంటర్ అయినట్టుంది. సమ్ కొత్త ఫీల్. అండ్ యూ కెన్ ఆల్సో సీ జీబ్రాస్. ముందు మరెన్నో అనిమల్స్ లైక్ లయన్స్, టైగర్స్ అండ్ ఇంకెన్నో అన్నీ ఇలాగే ఓపెన్లో ఉంటాయి. చూద్దాం రండి. జీబ్రాస్ అండ్ క్యామెల్స్ ఫ్రెండ్స్ ఏమో రెండు ఒకే చోట ఉన్నాయి. ఆ ఎంట్రన్స్ లో మెనీ జీబ్రాస్ అండ్ క్యామెల్స్ ఉన్నాయి. అండ్ ఎక్కడ చూసినా ఈ బర్డ్స్ ఉన్నాయి, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్. ఎటు చూసినా ఈ పెలికన్ జాతి పక్షులు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆ చెట్లలో ఫుల్ వాటి నెస్ట్స్, వాటి గుడ్లు ఫుల్ ఉన్నాయి ఇవి. ఇక్కడ నుంచి చూస్తుంటే అక్కడ జిరాఫీస్ కనిపిస్తున్నాయి కదా. ఈ సఫారీ అయిపోయిన తర్వాత మనం అక్కడ జిరాఫీస్ దగ్గరికి వెళ్ళి ఫీడ్ చేయొచ్చు. లైక్ ఇంత దూరం నుంచి కనిపించలేదు, బట్ మనం అటు సైడ్ నుంచి డైరెక్ట్ జిరాఫీస్కి ఫీడ్ చేయొచ్చు. అలాగే మెనీ యానిమల్స్కి కూడా. ఇవైతే గుంపులుగా ఉన్నాయి కాబట్టి బాగా కనిపించాయి. మళ్ళీ వెళ్తుంటే కొన్ని ఉన్నాయి యానిమల్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది బేర్స్.
నేను మన జూలో చూసిండేది నేను చూసిన వాటికంటే ఇవి చాలా చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ ఉన్నవి. సైడ్ చూస్తుంటే ఇంకో సైడ్ నుంచి జనాలు చూసి అరుస్తున్నారు. మన ఇటు సైడ్ వస్తే లైక్ టైగర్స్ ఉన్నాయి. బట్ టైగర్స్ ఫుల్ టు ఫుల్ పనుకున్నాయి హ్యాపీగా. టైగర్స్ పనుకున్నాయి బట్ లయన్స్ తిరుగుతూ ఉన్నాయి. సినిమాలో చూపిస్తారు కదా లయన్ కింగ్ అట్ట రాళ్ళ మీద పనుకో ఉన్నాయి లయన్స్. ఇలాంటి డేంజరస్ అనిమల్స్ అంతా పెద్ద ఫెన్సింగ్ ఉంది. ఫెన్సింగ్ లోపల ఇలా ఓపెన్ గా ఉన్నాయి. బట్ మనం ఇంతకుముందు చూసిన జీబ్రాస్, బర్డ్స్, జిరాఫీస్ అవంతా ఓపెన్ దాంట్లో ఉన్నాయి. అలా ఓపెన్ సఫారీ అయిపోయిన తర్వాత సఫారీ అడ్వెంచర్ లోకి మా గైడ్ తీసుకొచ్చింది. అండ్ తన ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం ఒక లాంగ్ స్టిక్ విత్ ఏ కలర్, వన్ సింగిల్ కలర్ పెట్టుకొని వచ్చింది. తన్ని ఫాలో అవ్వమనింది. అండ్ నౌ వీఆర్ చిలకల దగ్గర ఉన్నాం. మెకావ్ ప్యారెట్స్ ఓపెన్ లోనే ఉన్నాయి. బ్యూటిఫుల్ మెకావ్ ప్యారెట్స్ చూద్దాం రండి. చూడడానికి మెకావ్ ప్యారెట్స్ బ్యూటిఫుల్ ఉంటాయి కానీ బట్ వీటి అరుపు స్వామి, పిల్లలు అరుస్తారు కదా క్యావ్ క్యావ్ అని. నేను ఇది ఎలగిరి పోయినప్పుడు కూడా ఈ ప్యారెట్స్ తో ఫొటోస్ తీసుకున్నాను వీటిని ఎత్తుకొని అంతా కూడా. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది, చూసిండకపోతే చూడండి. యాక్చువల్లీ మన చేతికి అందే డిస్టెన్స్ లోనే ఉంది బట్ ఎవరు డేర్ చేయడం లేదు తాకడానికి. బికాస్ ఈ కురికితే మళ్ళీ అంతే పరిస్థితి అన్నట్లు ఉంది. అంత పెద్దగా ఉన్నాయి ప్యారెట్స్ ఇక్కడ. అండ్ సౌండ్ కూడా మీకోసం నేను పెట్టాను, చూడండి ఎలా అరుస్తున్నాయి ఇవి. అండ్ ఈ మెకావ్ ప్యారెట్స్ ఒక లైఫ్ వచ్చి మోర్ దాన్ 100 years అంట. లైక్ దట్ కెన్ సీ సమ్ జనరేషన్స్ అంటే పెంచుకుంటే. మన ఇండియాలో కూడా స్టార్ట్ అయ్యాయి మెకావ్ ప్యారెట్స్ పెట్ చేసుకోవడం ఇంట్లో. జిరాఫీ టెర్రర్స్ వరకు వచ్చాము అండ్ వీఆర్ గోయింగ్ టు జిరాఫీ టెర్రర్స్. మనం చూడని జంతువులకి ఎక్కువ టైం కేటాయించాలి ఇక్కడ బికాస్ వీ హ్యావ్ సమ్ లిమిటెడ్ టైం. ఇవి ఎల్లో ప్యారెట్స్ ఆల్రెడీ చూసాం చాలా సార్లు. ఈ దారిలో చిన్న చిన్న పక్షులు, జంతువులు చాలా ఉన్నాయి. లైక్ జిరాఫీ దగ్గర టైం స్పెండ్ చేయాలి కాబట్టి ఇక్కడికి డైరెక్ట్ వచ్చాం. మళ్ళీ రిటర్న్ లో కూడా చూడొచ్చు అని. జిరాఫీ షోలో ఒక పెద్ద క్యూవే ఉంది, పోయి చూద్దాం రండి. ఎలా వీటికి ఎంత ఏమన్నా ఉంటుందా పే చేసేదానికి ఫీడింగ్కి, లేకపోతే ఫీడింగ్ ఉంటే చాలా చూద్దాం. ఎంట్రీ ఫీ అండ్ జిరాఫీ ఫీడింగ్ 200 baht అంట. సో మీ ఇద్దరు తీసుకుంటాం ఇప్పుడు. ఓకే 2. ఇలాగా మాట్లాడదాం అంటే కిండల్ చేసినాం అనుకుంటారేమో అని మాట్లాడలేకపోతాను సాగదీసి. వావ్, నేను చాలా వీడియోస్లో చూశాను బ్యాంకాక్ వద్దాం అనుకున్నప్పుడు ఏవేవి చూడాలి అన్నప్పుడు. అండ్ నౌ ఫైనలీ ఐఎమ్ హియర్. మీరు కూడా రావాలని అనుకుంటున్నాను. వచ్చినప్పుడు తప్పకుండా ఇవంతా మిస్ అవ్వద్దండి. సో ఎవర్ బిఫోర్ ఛాన్సెస్ లాగా ఇట్లా జిరాఫీకి ఫీడ్ చేయడం ఇవంతా. సో ఇది ఇచ్చేస్తే మనకు ఆడేమన్నా ఫీడ్ ఇస్తారేమో. పేపర్ అక్కడ వేసేది వద్దు, జోబులో పెట్టుకుందాం. నేను ఫస్ట్ ఈ పొల్లలు ఇస్తే ఏమో అనుకున్నా బట్ అవి వాటికి ఫోర్క్ లాగా. టూ బనానాస్ అండ్ క్యారెట్స్ ఇచ్చారు. పెడదాం రండి జిరాఫీకి ఫుడ్. ఏదైనా ఖాళీగా ఉండే జిరాఫీ దగ్గర పోదాం. మనకు పిల్ల జిరాఫీ వచ్చింది. కొన్ని పెడదాం. పిల్ల జిరాఫీ అయినా పెద్దదైనా అది ఓవర్టేక్ చేసి అమ్మా కొద్దిగా భయంగానే ఉన్నది. బట్ ఓన్లీ హెడ్ చూస్తాను కాబట్టి అంత భయం ఎలా క్యూట్గా అనిపిస్తుంది ఈ జిరాఫీలు. అండ్ ఇవి బాగా హైట్ ఉన్న జిరాఫీస్ ఇవి లెక్కకి. ఇక్కడ కొద్దిగా డౌన్ ఉంది చూసారా, ఇది స్లాంట్ ఉంది. సో కొద్దిగా చిన్న జిరాఫీస్ ఈ పక్క వచ్చి తింటున్నాయి. ఇలా జిరాఫీస్కి కాసేపు ఫీడ్ చేసి లైక్ ఫొటోస్ అండ్ వీడియోస్ అంతా తీసుకొని రిటర్న్. అంటే ఇక్కడ పైకంటే కింద కొద్దిగా ఫీడ్ చేయడానికి ఈజీగా ఉంది, స్పేస్ ఎక్కువ ఉంది. పైన కొద్దిగా కంజెస్టెడ్గా అనిపించింది, జనాలందరూ అక్కడే ఉన్నారు. సో మీరు ఎవరన్నా వెళితే ఇక్కడ కింద ఫీడ్ చేసేదానికి ఈజీగా ఉంది జిరాఫీస్కి. సక్సెస్ఫుల్లీ జిరాఫీ ఫీడింగ్ అంతా అయిపోయింది. అండ్ యాజ్ పర్ టైమింగ్ 12:25 అవుతుంది, 12:25 PM. సో నెక్స్ట్ మన మ్యాప్లో దగ్గర ఉండేది. అండ్ ఈ మ్యాప్లో చాలాసేపు చూసుకున్నాం లైక్ నియర్ ఏది ఉంది చూడడానికి అని. లైక్ 2:30కి డాల్ఫిన్ షో ఉంది, అది మిస్ కాకూడదు. సో బిఫోర్ దట్ లంచ్ కూడా చేసేస్తే పని అయిపోతుంది. మళ్ళీ లేట్ అయితే ఆ షో మిస్ అవుతామని లంచ్ చేద్దామని ప్లాన్ చేసాం. ట్రెజర్ హంటింగ్ లో మ్యాప్ చూసుకొని వెళ్ళినట్టు మ్యాప్ చూసుకొని వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి. ఆ బ్రిడ్జ్ చూస్తే బాగా ఊగుతుంది. అండ్ కింద వాటర్ లో ఫుల్ ఆఫ్ క్యాట్ ఫిషెస్ అండ్ డక్స్ అండ్ స్వాన్స్ ఉన్నాయి. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ముందర ప్రికాషన్ బోర్డ్ లాగా ఏమీ లేదు. వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నాం. అండ్ ఈ బ్రిడ్జ్ మాత్రం చాలా ఊగుతోంది.
ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసేది ఒక మినీ యుద్ధం లాగే జరిగాయి. ఇచ్చిన మ్యాప్లో ఇంటర్నేషనల్ బఫెట్ అని చెప్పి ఈ నేమ్ ఇచ్చి రౌండ్ చేస్తున్నారు. సో ఇదే ఉంటుంది మోస్ట్లీ, అండ్ వీళ్ళని అడిగితే ఇక్కడే అని చెప్పారు. సో లోపల వెళ్తున్నాను. బిగ్ సత్రం, కలర్ఫుల్ బిగ్ సత్రం. అండ్ మాకు ఒక టోకెన్ ఇచ్చారు 2. గుడ్ థింగ్ వచ్చి ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నా కానీ బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. లైక్ టేబుల్ నెంబర్ ఇచ్చారు, సో హ్యాపీగా అక్కడ కూర్చొని లంచ్ చేయొచ్చు. అండ్ నేను నిజంగా రిగ్రెట్ అయ్యాను, లైక్ ఇంటర్నేషనల్ బఫెట్ సెలెక్ట్ చేసుకొని. అపార్ట్ ఫ్రమ్ పోర్క్ ఇక్కడ డిషెస్ ఏం లేవు. చికెన్ ఉంది, బట్ నేను ఆల్రెడీ నా ముందు వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది వీళ్ళ థాయ్ ఫుడ్ ఎలా ఉంటుందో. లైక్ బేక్ కూడా అయ్యిండదు పూర్తిగా. అండ్ ఫైనలీ సలాడ్స్ తింటున్నాము. లైక్ ఇక్కడ ఉన్న వచ్చిన మోస్ట్ ఆఫ్ ది ఫారినర్స్ అండ్ మన ఇండియన్స్, థాయ్ వాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరు ఇలాంటి సలాడ్స్ తోనే మేనేజ్ చేస్తున్నారు. బయట వచ్చాం, లైక్ చూస్తే మీర్ క్యాట్ ఉంది, అదే టీమాన్. ఆ టీమాన్ అండ్ పుంబాలో ఉంటది కదా, లయన్ కింగ్ లో టీమాన్ చిన్నది. లైక్ ఎక్కడ ఫీడ్ చేస్తున్నారు అక్కడ గుంపుగా వచ్చి నిలబడుతున్నాయి. క్యూట్ గా భలే అనిపించింది, భలే నిలబడుతున్నాయి అవి. ఇక్కడ వాల్రస్ ఉంటుందని చెప్పారు. లైక్ వాల్రస్ సీల్ లాగే ఉందబ్బా అనుకున్నా, మళ్ళీ గూగుల్లో చూస్తే తెలిసింది. లైక్ టీత్ ముందరకుండా ఉంటుంది చూడండి, అదే వాల్రస్ అంట. ఇక్కడ ఫోటోలో ఉంది, అవి కూడా ఉన్నాయి. బిఫోర్ టు దట్ జిరాఫీ ఫీడింగ్ ఆల్రెడీ చూసాం. ఎలిఫెంట్ షో, ఇలా డిఫరెంట్ షోస్ ఉన్నాయి ఈ వేలో పోతే. అండ్ ఇంతకుముందు తిన్న ఫుడ్ అసలు ఫుడ్ గానే లేదు. సో ఇక్కడ ఏదో ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు, ఐస్ క్రీమ్ తీసుకుంటాం. సారీ కాబట్టి లైక్ మిక్స్ ఆఫ్ ది కోన్ జీబ్రా ప్యాటర్న్ లో పెట్టిస్తున్నారు. అండ్ వీళ్ళు అడగడం అక్కడ నిజంగా చాలా ఫన్నీగా ఉంటది. లైన్ లో నిలబడుకొని వాళ్ళు ఐస్ క్రీమ్ అడుగుతుంటే అంటే నిజంగా నవ్వు ఆపుకోలేకపోయాను. బట్ ఏమన్నా అఫెండ్ అవుతారని నేను నవ్వకుండా కామ్ గా ఉన్నాను. వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉందో చెప్తా చూడండి. బట్ నిజంగా వీళ్ళ తాగినేదానికి భలే ఉంటుంది. ఓకే, వీ వాంట్ కోన్ జీబ్రా ఐస్ క్రీమ్ అంటే వాళ్ళు ఇస్తారు. ఇంకా 1 month ఉంటే మన స్లాంగ్ కూడా అలాగే కన్వర్ట్ అయిపోతుంది. నిజంగా ఒక రెస్పెక్ట్ఫుల్ వేలో సాగదీసి మాట్లాడతారు. వీళ్ళది లాంగ్వేజ్ భలే ఉంటుంది. మనం బయట బస్సులో తిరిగేటప్పుడు ఫుల్ ఆఫ్ బర్డ్స్ చూసాం కదా, ఆ బర్డ్స్ కి ఇక్కడ ఫీడ్ చేయొచ్చు. లైక్ వైట్ పిల్కాన్ బర్డ్ 100 baht అంట. చాలా మంది ఫీడ్ చేస్తున్నారు, రండి చేద్దాం. వీటికి చిన్న చిన్న ఫిషెస్ ని ఒక బకెట్ లో ఇచ్చారు, లైక్ అది ఫీడ్ చేయాలి. దగ్గర నుంచి చూస్తుంటే భయానకంగా ఉంది, బట్ ఈ థాయ్ వాళ్ళందరూ వాళ్ళ పిల్లకాయలంతా పంపించి ఫీడ్ చేపిస్తున్నారు. అండ్ అలాగే ముందు వస్తుంటే యాంటీటర్స్ చూశాను. లైక్ ఇవి నేను నెట్ జియో అలా చోట చూసింది, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది చాలా డిఫరెంట్ స్పీసీస్ చూశాను, రేర్ స్పీసీస్ ని. బట్ అన్ని ఇంక్లూడ్ చేస్తే వెరీ వెరీ లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి కొన్నే పెడుతున్నాను. ఇక్కడ ఫీడింగ్ మాత్రం చాలా వాటికి చేయొచ్చు, ఫిషెస్ కి, అనిమల్స్ కి. ఇలా ఈ ఫిషెస్ కి కూడా ఇక్కడ ఫీడింగ్ చేయొచ్చు కావాలంటే. ఇప్పుడు మనం ఇంకో అనిమల్ దగ్గరికి వెళ్దాం. ఈ ఫిషెస్ నుంచి లెట్స్ గో టు కంగారూస్. ఆ క్యామెల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వీ కెన్ ఆల్సో సీ క్యామెల్స్. మామూలుగా చూసేది కాబట్టి దానికోసం స్పెషల్గా ఏం వెయిట్ చేయను, మీకోసం చూపించడానికి 1 నిమిషం వెయిట్ చేస్తాను. ఇక్కడ క్యామెల్ నాకు చిన్నప్పుడు ఎక్కాను, అండ్ ఇవి కొద్దిగా చూస్తుంటాం, నాట్ రెగ్యులర్ కాకపోయినా అప్పుడప్పుడు చూస్తుంటాం క్యామెల్స్ కాబట్టి. కాసేపు చూసి వెళ్ళిపోదాం. అండ్ హియర్ వీ కెన్ సీ ఫ్లెమింగో బోట్స్. నెయ్యి వదిలేసింటారు అనుకున్నా. మీరు ఇంతకుముందు చూసారు కదా సఫారీ జూ, దాంట్లో ఆడ మొత్తం స్ట్రాక్స్ అని ఉన్నాయి పక్షులు. ఈ ఫ్లెమింగోస్ ఉంటాయి అనుకున్నా. ఫ్లెమింగోస్ బోర్డులో ఉన్నాయి. మైట్ బి ఎగిరిపోతాయేమో అంత స్పేస్ చాలక. మై గాడ్, ఫుల్ ఆఫ్ ఫ్లెమింగోస్. కేజ్ మొత్తం ఉన్నాయి ఫ్లెమింగోస్. ఐ క్యాన్ గెట్ ద క్లియర్ పిక్చర్. ఏంటంటే ఫుల్ కేజ్ ఉన్నాయి ఇవి. ఓ షిట్, సారీ, నేను ఇది ఫ్లెమింగోస్ అనుకున్నాను. రెడ్ గా ఉండి ఫ్లెమింగోస్ అనుకున్నా. ఇవి కాదు, స్కార్లెట్ ఐబిస్ బర్డ్స్. అంటే కంప్లీట్ యూ కెన్ గో, నో ప్రాబ్లం. నో ఫీడింగ్. వీటికి కొద్ది ఫెన్స్ ఓపెన్ గా పెట్టారు, సో నో ఫీడింగ్ అని బోర్డ్స్ పెట్టారు. ఏంది ఇది? ఒరాంగటన్. ప్లానెట్ ఆఫ్ ఏప్స్ చూసింటే దాంట్లో ఒక రకమైన కోతి ఉంటుంది, ఒక లీడర్ కి ఫ్రెండ్ కోతి. ఆ జాతిది. లిటరలీ ఆ కోతి అయితే ఏదో దీనంగా తపస్సే చేస్తుంది. అండ్ ఇక్కడ ఒక ఒరంగెటో అనే కోతి ఎట్లో అడ్డదిడ్డంగా పనుకోంది. ఆ ఒరంగెటోస్ నాకు అది చూస్తానే మొన్నే ప్లానెట్ ఆఫ్ ఏప్స్ థర్డ్ పార్ట్ ఏమో చూశాను. సో దానికి రిలేట్ చేసుకున్న దాంట్లో
ఆ కోతి పేరు మర్చిపోయిన, లీడర్ కోతి పేరు, దాని ఫ్రెండ్ అట్లా ఉంటుంది. కంగారూస్కి ఎంట్రీ విఐపి ప్యాకేజ్ 300 అంట, నార్మల్ అయితే 100, స్టాండర్డ్ ప్యాకేజ్ 100 బట్ దే విల్ అలో us ఇన్సైడ్ అండ్ ఫుడ్ ఇస్తారంట, దానికి ఏమన్నా ఫీడ్ చేసి. స్టాండర్డ్ అంటే ఇక్కడ బయట నుంచి అంటే ఒక కేజీ ఒక అడ్డం ఉంది మనకు కంగారూస్కి. విఐపి అంటే దాని దగ్గరికి పోయే పెట్టడం, దిస్ ఈజ్ స్టాండర్డ్, ఇక్కడ నుంచి పెట్టడం స్టాండర్డ్. ఇట్లా ఏదో గడ్డి ఇచ్చారు, ఇది కంగారు గడ్డి తింటుంది అని నాకు ఇప్పుడే తెలిసింది. లైక్ సమ్ వెజ్జీస్ ఏమన్నా ఇస్తారేమో అనుకున్నా, గడ్డి కూడా తింటుంది కంగారు. అండ్ ఈ కంగారూస్ చూడడానికి ర్యాబిట్స్ లాగా ఉన్నాయి, అంటే ఒక రకమైన క్యూట్గా ఉన్నాయి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంది, దీని ఫర్ వచ్చి మాత్రం అల్టిమేట్ సాఫ్ట్ ఉంది. ఇలా కంగారూస్కి ఫీడ్ చేసి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, నిజంగా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఇలా గ్రాస్ చూపిస్తే ఒక కంగారు చాలా దూరం నుంచి వచ్చింది, భలే ఉండింది. తర్వాత శానిటైజర్ ఇచ్చారు, హ్యాండ్స్ ప్రాబ్లం. ఇంతకుముందు రెడ్గా బోర్డ్స్ చూసి ఫ్లెమింగోస్ అని మీకు చెప్పా కదా, అదేదో బోర్డ్స్ నేమ్ చెప్పా కదా మీకు, నేను మళ్ళీ మర్చిపోయినా. యా, అండ్ హియర్ వీ హ్యావ్ ఫ్లెమింగోస్ చాలా పెద్ద బర్డ్స్. నేను ఇంతకుముందు రెడ్ కలర్ బర్డ్స్ చూసి ఇంకా ఫ్లెమింగోసే ఉంటాయి అనుకున్నా. అండ్ ఇక్కడ ఉన్నాయి ఫ్లెమింగో బర్డ్స్, ఒక్కొక్కటి ఒక 3 feet అట్టు ఉండేటట్టు ఉండదు ఇది. అండ్ ఇప్పుడు మనం ఫీడ్ చేయబోతున్నది లైక్ కిలిమంజారో రోబో సినిమాలో చూసాం కదా, అల్పాకా, వాటికి ఫీడ్ చేస్తున్నాం. నిజంగా క్యూట్ గా భలే ఉన్నాయి. షీప్స్ కి, ఇక్కడ అల్పాకాస్ కి కూడా ఫీడ్ చేయొచ్చు. ఇవి క్యారెట్స్, లైక్ గ్రీన్ గా ఉంటాయి ఏమని అడిగాను, లైక్ క్యారెట్స్ అని మళ్ళీ చెప్పారు. అండ్ ఇది 100 బట్ ఒక బకెట్ వచ్చి అల్పాకాస్ కి ఫీడ్ చేయడానికి 2 buckets తీసుకున్నాము. వావ్, ఇంట్లో పెంచుకునే బొమ్మల్లాగా ఉన్నాయి ఇవి. ఓకే 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 పెడతా బా, ఇవి చూస్తుంటే గట్టి పట్టుకోవాలి అన్నట్టు, కటింగ్ చేసినట్టు భలే ఉన్నాయి ఇవి. దీని క్రాపింగ్ ఏమైనా చేశారేమో. తాకనీలే, వీటి ఫర్ చాలా సాఫ్ట్ గా ఉంది. తాకుదామని ట్రై చేస్తే అసలు కుదరలేదు. అవి ఇంతున్నా కానీ భలే భయపడుతున్నాయి, లైక్ తాకేదానికి ట్రై చేస్తుంటే వెనకాలకి వెళ్ళిపోతున్నాయి కంప్లీట్ గా. కాసేపు ఫీడ్ చేసిన తర్వాత అన్ని దగ్గరకు వచ్చాయి, టచ్ చేస్తే చాలా సాఫ్ట్ గా భలే ఉన్నాయి ఇవి. అండ్ ఇక్కడ నాకు నచ్చింది వచ్చి ఇలా డిఫరెంట్ అనిమల్స్ కి ఫీడ్ చేయొచ్చు. ఇలా చాలా అనిమల్స్ కి ఫీడ్ చేసాం, మంచిగా ఫోటోలు తీసుకోవచ్చు, ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఈ స్పైవార్ అంటే మనుషులు చేసే యాక్టివిటీస్ ఒక 2-3 ఉన్నాయి. స్పైవార్ అండ్ ఇంకోటి స్టంట్ షో సంథింగ్ అలా, బట్ నాకు అవంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. అండ్ 4:45కి వీ షుడ్ బి మూవింగ్ అవుట్, అంటే 5 వరకు అనుకుంటాను ఇది. సో యా, ఇవి స్పైవార్ ఇవంతా నేను చూడండి ఆల్రెడీ వీడియోస్ చూసా. అండ్ అనిమల్స్ చేసేది చూడడంలో ఇట్స్ రియల్లీ థ్రిల్. ఇది స్టంట్స్ గిన్స్, యా గ్రేట్ వర్కే, బట్ టైం కన్స్ట్రెయిన్ ఉంది కాబట్టి ఐఎమ్ స్కిప్పింగ్ దీస్ థింగ్స్. వాల్రస్ అంట, నేమ్ గుర్తు పెట్టుకోండి. మంచి రాయి మీద కూర్చోంటే మంచి పోజ్ ఇస్తా ఉంటే బాగుండు. వాల్రస్ ఈ రాక్స్ మీద క్లైమ్ చేసి మంచి పోజ్ ఏం లేదు, సో కరెక్ట్ చూడలేం. బట్ ఇక్కడ పూల్లో ఆల్మోస్ట్ 3 to 4 కాన్స్టెంట్ గా స్విమ్ చేస్తూనే ఉన్నాయి. అండ్ ఇవే కాదు, ఇంకా చాలా షోస్ చూశాను. లైక్ మీరు ఇప్పుడు చూస్తున్నది సీల్ షో, నిజంగా చాలా ఫన్ ఉండింది సీల్ షోలో. అండ్ డాల్ఫిన్ షో అయితే పిల్లలు ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేశారు. అండ్ డాల్ఫిన్స్ ఇలా కూడా చేస్తాయని 100% వండర్ అవుతాం, లైక్ ఇంత ట్రైన్ చేయగలుగుతారా డాల్ఫిన్స్ కని. యాక్చువల్లీ ఈ వీడియోలో పెడతామంటే చాలా లెంత్ అయిపోతుంది, సో ఓన్లీ ఈ షోస్ ఒక వీడియో చేస్తాను. అండ్ దిస్ ఈజ్ బర్డ్ షో, బర్డ్స్ కి కూడా ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ సీల్ షో అయితే ఫుల్ ఎంజాయ్, పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు మనం కూడా వండవచ్చు, బికాస్ డాల్ఫిన్స్ కొద్దిగా జైంట్ క్రీచర్స్ కదా, కానీ అవి ఎంత హైట్ ఎగిరి బాల్ ని కిక్ చేయడము అంతా సపరేట్ వీడియోలో చేస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ లవ్ థాయిలాండ్ అనే ప్లేలిస్ట్ లో ఈ వీడియోస్ అంతా ఉంటాయి, చూడండి. థ్యాంక్ యూ.